పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాగంటి ఫంక్షన్ హాల్లో కాపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఆయనతో పాటుగా అప్సరస చైర్మన్ వడ్డీ రఘురాం, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కాపు నాయకులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపు జాతిని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు. జాతి కోసం ధర్నా చేసి చంద్రబాబు చేతులతో తన్నులు తింటుంటే కనీసం పరామర్శించలేదు కదా, ఉత్తరముఖ కూడా రాయలేదు. అలాంటి వ్యక్తికి నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. తెరచాటు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చెయ్యాలి? నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో నుండి నోర్లు ఎండిపోయాయి, అత్యధిక అధికారం కావాలి, అధికారం దాహం తీర్చుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభలోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని ఇస్తాను అని చెప్పి మోసగించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం కోసం నన్ను మా పెద్దలు అడగాలని చెప్పి రోడ్డుపై లాగారన్నయ్యా. వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయరాని పరాభవం, చేయరాని అవమానాలు చేశారన్నయ్యా. వారు కష్టపడి చేశారు. నేనేమి వారి అధికారం ఆ పీట కోసం వారు పోట్లు పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారి పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. వారు మడుగులో దాక్కున్నారన్నయ్య 5 సంవత్సరాలను. కాపు యువతను చెందకు కొడేశారు, ఆడవాళ్ళు చెందకు కొడేశారు, గుళ్ళకి కొప్పక కొడితే కూడా కొట్టారండి. చిన్నప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి, ఏదో పాకిస్తాన్ వెళ్ళినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడి అయ్యా. ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా, మడుగులో దాక్కున్నారన్నయ్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుడిని అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం? మీరెందుకు కాపుల వచ్చి రోడ్డు మీద రాలేదు అడిగితే సమాధానం లేదన్నయ్య. నిచ్చు నేనే చెయ్యాలా, మీరు చేయరా? సమాధానం లేదా. ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ, పోలీసులు హెరాస్మెంట్ గురించి అడగడం కానీ, చిన్న ఉత్తరం కానీ, లేదా ప్రెస్ మీట్ పెట్టి వాదాచరం కానీ చేయని పెద్ద మనిషి అన్నయ్య. ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలంట. ఎందుకు చేయాలి సార్? చేసే అడిగే అర్హత అతను ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారండి? తెరచాటు వెనకాల ఉంది, చీకట్లో ఉంది, ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రెస్ మీట్ ఒకటి చెప్పాను, దమ్ము ధైర్యం మగవాడైతే ప్రెస్ మీట్ పెట్టండి నాకులాగా.